నమస్తే నేను వంశీ వెల్కమ్ టు ఐ న్యూస్। మాజీ సీఎం కేసీఆర్ ఈ మధ్య తరచూ అస్వస్థతకు గురవుతున్నారు। కొద్ది నెలల వ్యవధిలోనే 5 సార్లు హాస్పిటల్కు వెళ్ళొచ్చారు। అటు యశోద ఇటు ఏజీ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు। సాధారణ పరీక్షల కోసమే అని డాక్టర్లు హెల్త్ బులెటిన్లు విడుదల చేస్తున్నారు। కేసీఆర్ బాగానే ఉన్నారంటూ కుటుంబ సభ్యులు ట్వీట్లు చేస్తున్నారు। అయితే సాధారణ పరీక్షల కోసం ఇన్నిసార్లు ఎందుకు హాస్పిటల్ల చుట్టూ తిరుగుతున్నారనే చర్చ మొదలైంది। అసలు కేసీఆర్ ఆరోగ్యానికి ఏమైంది అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి నోళ్లలోనూ నానుతున్నాయి। తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు। యశోద ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు। కేసీఆర్ ఇలా అస్వస్థతకు గురి కావడం, హాస్పిటల్ రావడం కొద్ది నెలల వ్యవధిలో ఇది 5వసారి। 2023 డిసెంబర్ 8న ఫామ్ హౌస్ లో కాలు జారి పడిపోయినప్పటి నుంచి మొదలుకుంటే క్రమం తప్పకుండా అస్వస్థతకు గురవుతూనే ఉన్నారు। ఈ ఏడాది ఫిబ్రవరి 10న అస్వస్థతకు గురి కావడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను ఏఐజీకి తీసుకొచ్చారు। పరీక్షలు చేయించుకుని మందులు తీసుకుని వెళ్లిపోయారు। ఏప్రిల్ 10న మళ్లీ ఆరోగ్యం బాగా లేకపోవడంతో కేసీఆర్ను తిరిగి ఏఐజీకి తీసుకొచ్చారు। జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవంలో పాల్గొనాల్సి ఉండగా అనారోగ్యం కారణంగా హాజరు కాలేదని బీఆర్ఎస్ ప్రకటించింది। జూన్ 6న కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆరోగ్య కారణాల వల్లనే వాయిదా కోరారు। కాళేశ్వరం విచారణ సందర్భంగా కూడా తనకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉన్నందున బహిరంగ విచారణకు విముఖత చూపారు। జూన్ 13, 14 తేదీల్లో వరుసగా 2 రోజులు కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు। జూలై 3న మళ్లీ జబ్బున పడ్డంతో యశోద ఆసుపత్రికి తీసుకొచ్చి జాయిన్ చేశారు। కేసీఆర్ ఇలా ఎందుకు తరచూ జబ్బున పడుతున్నారని సర్వత్రా ఆసక్తి నెలకొంది। కేసీఆర్ కు ప్రస్తుతం 71 ఏళ్లు నిండి 72వ ఏడులో ఉన్నారు। షుగర్, బీపీ లాంటి వ్యాధులున్నాయి। వాటికి తోడు తరచూ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి, సోడియం లెవెల్స్ తగ్గుతున్నాయి। తరచూ జలుబు, జ్వరం, తలనొప్పితో బాధపడుతున్నారు। వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, ముఖ్యంగా వర్షాలు వచ్చినప్పుడు కేసీఆర్ కు విపరీతమైన జలుబు వస్తుంది। సైనస్ ఇన్ఫెక్షన్ తో బాధపడతారు। దగ్గులు, తుమ్ములు విపరీతంగా వస్తాయి। అదే సందర్భంలో జ్వరం రావడం కూడా సర్వసాధారణం। అయితే మందులు వాడినప్పటికీ జ్వరం, జలుబు, తలనొప్పి తగ్గని సందర్భంలో మాత్రమే కేసీఆర్ను హాస్పిటల్కి తీసుకొస్తున్నారు। కేసీఆర్ కు తరచూ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయని, సోడియం లెవెల్స్ పడిపోతున్నాయని డాక్టర్లు నిర్ధారించారు। మిగతా అంతా సవ్యంగానే ఉందని ధృవీకరిస్తున్నారు। కేసీఆర్ దినచర్య, ఆహారపు అలవాట్ల వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు। కేసీఆర్ ఉదయం దాదాపు బ్రేక్ఫాస్ట్ చేయరు, నైట్ డిన్నర్ చేయరు, మధ్యాహ్నం మాత్రమే కడుపు నిండా అన్నం తింటారు। ఎక్కువగా బ్లాక్ టీ తాగుతారు। క్రమం తప్పకుండా ఆహారం తీసుకోకపోవడం, సరైన నిద్ర లేకపోవడంతో పాటు వయసు రీత్యా కూడా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు। గుండె, కిడ్నీ, లివర్ లాంటి అన్ని అవయవాలు సరిగ్గానే పనిచేస్తున్నాయని డాక్టర్లు పరీక్షల అనంతరం ధృవీకరించారు। సోడియం లెవెల్స్ తగ్గడం ఒక్కటే సీరియస్ గా ఆలోచించాల్సిన సమస్య అని చెప్తున్నారు। కిడ్నీ ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోవడం వల్లనే సోడియం లెవెల్స్ తగ్గుతున్నాయని చెప్తున్నారు। సరైన ఆహారం, నిద్ర ఉంటే సోడియం లెవెల్స్ మళ్లీ సాధారణ స్థాయికి వస్తాయని అంటున్నారు। మొత్తంగా కేసీఆర్ కు సీరియస్ ఆరోగ్య సమస్యలేవి లేవని, కానీ కుటుంబ సభ్యులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మాత్రమే జలుబు, జ్వరం లాంటి చిన్న సమస్యలకే చెకప్ కోసం తీసుకొస్తున్నారని అటు యశోద, ఇటు ఏఐజీ వర్గాలు చెప్తున్నాయి।